భారతదేశం మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తూ వచ్చినటువంటి అమెరికాకి సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్ని ఇప్పుడు ట్రంప్ పక్కన పెట్టాడు. అది బైడెన్ ప్రయత్నమా, లేకపోతే డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన, లేదంటే కనుక సిఐఏ ఆలోచన, ఎవరిదైనా సరే పక్కన పెడితే భారతదేశానికి సంబంధించినటువంటి నిఖిల్ గుప్తా అనేటటువంటి వ్యాపారి మీదన కేసులు కావచ్చు, అట్లాగే గురుపత్వన్ సింగ్ పన్ను విషయంలో వికాస్ యాదవ్ మీదన ఛార్జెస్ కావచ్చు, అట్లాగే ఏదైతే ఎక్స్రా ఆఫీసర్ అన్నటువంటి కారణంగా అతని మీదన అరెస్ట్ వారెంట్లో అరెస్టులు చేయించడం కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలన్నీ నడిపినటువంటి వాడు ఎవరైతే డామియన్ విలియమ్స్ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి వాడిని ఇప్పుడు ట్రంప్ పక్కన పెట్టాడు. తద్వారా అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక మూలాల్లో ఒకదాన్ని పక్కన పెట్టినట్టే.